మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనసేన పార్టీ అనేది తెలంగాణ ఆంధ్రకు ఒక్కటే కాదు, ప్రతి రాష్ట్రానికి కూడా విస్తరిస్తుంది. ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. యువత రాజకీయాలు రాలే, ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ది కన్నా రిపోర్టర్స్ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలని ది కన్నా రిపోర్టర్స్ ఈ యొక్క వెలుగులోకి తీసుకురావటం, అనేకమైన సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైతే అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా మీ యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని తెలుగు రాష్ట్రాలకు కూడా వీళ్ళు పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ దీనికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క దేశ రాజధాని ఢిల్లీలో మేము ఈ యొక్క దీంతో మాట్లాడడానికి ప్రధాన అంశం ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ ఢిల్లీలో రేపు 15వ తేదీన నిర్వహించబోయే ఏదైతే ముఖ్య నాయకుల సమావేశం ఏదైతే ఉన్నదో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడాలనుకున్నాం. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఎక్కడికల్లా వెళ్ళి ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనము ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి ఈ ప్రాంతానికి నువ్వు రావద్దు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఒక దేశ పౌరుడిగా ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే అర్హత కలిగి ఉంది. ఏదైతే ఈ యొక్క ప్రాంతీయవాద భేదాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలను పెట్టి, కులమతాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య ఈ యొక్క మంటలు పెట్టి చలిగాసుకునే విధానాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క అంశాన్ని కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని అందరికి కూడా పరిచయం చేయాలనుకుంటున్నారు. ఏదైతే మితిమీరిన ప్రాంతీయవాదం రాబోయే రోజుల్లో ఎంత దారుణమైన పరిస్థితికి వస్తుందంటే మనకు తెలుసు, గతంలో జరిగిన అంశాలు తెలుసు. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉన్నదో అది ఒక చిన్న ప్రాంతీయవాదంతో మొదలై ఒక దేశ ప్రధానిని హతమార్చే స్థాయికి ఎదగలిగింది. అది దేశ సమగ్రతకు చాలా దెబ్బ తగిలింది. ప్రాంతం ఆ రోజున లక్షల మంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎల్టీటీ పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి మొదలైన చిన్న ప్రాంతీయవాదం అనేది అదొక దేశంలో ఉన్న మాజీ ప్రధానిని కూడా, రాజీవ్ గాంధీని కూడా హతమార్చిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలన్నా, ఏదైతే ఈ ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో ఏదైతే మనం ఈ రోజున రాకెట్ సైన్స్ అనుకుంటున్నామో ఆ రాకెట్ సైన్స్లో భారతదేశం ముందడుగు వెళ్తున్న క్రమంలో కొన్ని యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళు అవలంబిస్తేనేమో మంచితనం, మిగతా వాళ్ళు అవలంబిస్తేనేమో చెడ్డతనంగా భావిస్తూ ఈ యొక్క కుల చిచ్చులు, ప్రాంతీయ మధ్యలో చిచ్చులు పెడుతూ, ముఖ్యంగా ఏదైతే జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారు రేపు ఈ యొక్క దీనికి ప్రశ్నలకి ఏదో ఒక దేశ పౌరుడిగా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరత ఉన్నది. ఎందుకంటే మీరు ఈ ఒక రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు, కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పలానా చోటుకి వెళ్ళకూడదనే రిస్ట్రిక్షన్ మీ పార్టీ నాయకుల నుండి వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కూడా మేము ప్రశ్నించే స్థాయి వస్తుంది. కానీ మా నాయకుడి యొక్క విజ్ఞత ఏంటో మాకు తెలుసు. ఈ దేశంలో మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు ఎక్కడికైనా రండి, మీ యొక్క ఆలోచనల్ని ఈ దేశ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావడానికి మీ యొక్క రాజకీయ పార్టీ యొక్క అస్తిత్వం యొక్క మీ యొక్క ఆలోచన విధాన్ని ఈ దేశ అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ వెల్కమ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రాంతీయవాద చిచ్చులు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితిగా తీసుకురావాలనుకుంటున్నారు వారందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రేపుడు కళ్యాణ్ గారు తీసుకుపోయే నిర్ణయానికి ఏదైనప్పటికీ కూడా ఒక తెలంగాణ బిడ్డగా, ఈ దేశ పౌరుడిగా, ఈ దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, పుట్టుక దేశమే, చావు దేశమే, మిగతాదంతా నా సంఘర్షణ అని చెప్తారు. అదేవిధంగా ఈ దేశం కోసం పుట్టిన వ్యక్తులు మేము, మా పుట్టుక కూడా ఈ దేశం కోసమే, చావు కూడా దేశం కోసమే కావాలని కోరుకున్నాం. ఈ మధ్యలో అంతా కూడా మా పోరాటం ఈ దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, జాతీయవాదం మీద ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ది కన్నా రిపోర్టర్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు సంబంధించిన ముఖ్యంగా గత 20 రోజుల నుంచి జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రాంతాలను విద్వేషాలు సృష్టించే విధంగా,
అదేవిధంగా కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా ద్వేషపూరిత రాజకీయాన్ని ఏదైతే చేస్తా ఉన్నారో దానికి సమాధానంగా రేపొద్దున పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఏదో రాజకీయాల కోసం చేయట్లేదు, ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఓట్ల కోసమో లేకపోతే సీట్ల కోసమో లేకపోతే పోటీ చేయడానికో పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెట్టట్లేదు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలు నడవాలి, అదేవిధంగా యువతరానికి మన భవిష్యత్తును అందించాలనే ఒక సిద్ధాంతంతో జనసేన పార్టీ నడుపుతుంది. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా దేశ సమగ్రతకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన ఐడియాలజీ ఉన్నది అనేది కూడా దేశ ప్రజలకు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు తెలియజేయబోతున్నారు. ది కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశ సమగ్రతకి మరి రేపు జరగబోయే మీటింగు యావత్తు ప్రపంచ దేశాల్లో భారతదేశం బాగుండాలనే ఉద్దేశంతోనే జాతీయ రాజకీయాలకు అడుగుపెట్టింది జనసేన పార్టీ. ఈరోజు కాంగ్రెసు స్వతంత్రం వచ్చి సంవత్సరాలైనా మరి ఒక నినాదం ఉంది వాళ్ళలో, దేశం నాకేమిచ్చింది అని అనుకుంటారు. కానీ ఇదే జనసేన పార్టీ దేశానికి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంగా మరి జాతీయ పార్టీగా ఆవిర్భావం కాబోతుంది జనసేన పార్టీ. ఇకపోతే మా జనసేన పార్టీ ఒకటే లైన్, యువత రాజకీయాలు రావాలి, ఇప్పుడున్న ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు, కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు మనందరికీ ప్రజలు తెలుసు. అంటే దేశంలో, భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా అన్ని కోట్ల మంది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఎంతసేపు ఉన్నా ఇది ఒక మతానికో కులానికో సంబంధించిన పార్టీ, దేశానికి సంబంధించిన పార్టీ కాదని అనుకున్నారు. ఇలా జనసేన పార్టీని అందరూ కూడా మరి ఆహ్వానిస్తున్నారు. అందులో బాగానే ఈరోజు ఢిల్లీ అందరూ, రాజధానిలో అందరూ మరి అన్ని సౌత్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఘనత మరి జనసేన పార్టీకి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా కన్నా మీడియాకు నమస్కారం. నా పేరు డాక్టర్ మణికంఠ గౌడ్. ఈరోజు ఢిల్లీలో మా సేనాని పవన్ కళ్యాణ్ గారు 5-6 రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలను తీసుకొని ఇక్కడ సమావేశం రేపు జరపబోతున్నారు. అందుకని మేమందరం ఇక్కడికి వచ్చాము. ఏంటంటే మొన్న తెలంగాణలో జరిగిన సన్నివేశాలు చూస్తే అసలు తెలంగాణలో కూడా రావద్దు జనసేన పార్టీ అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అక్కడ ఒకటే కాదు, ఇది ముందు వేరే రాష్ట్రాలకు కూడా ఇలానే వెళ్ళిపోతుందని చెప్పేసి మా అన్నగారు ఒక రాష్ట్రానికి ఒకటే కాదు, ఇది దేశం మొత్తం విస్తరిస్తామని చెప్పేసి ఏ పార్టీ ఎక్కడైనా మనం మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా విస్తరించవచ్చు, ఎక్కడైనా ఎన్నికలకు వెళ్ళవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. జనసేన పార్టీ అనేది తెలంగాణ, ఆంధ్రకు ఒకటే కాదు, ప్రతి రాష్ట్రానికి కూడా విస్తరిస్తుంది. ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రాంతాలను గౌరవిస్తూ మన సంస్కృతిని, మన భాషలను గౌరవిస్తున్న జాతీయవాదం కావాలి అనేది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. పుష్కర కాలం పూర్తి చేసుకున్న జనసేన పార్టీ జాతీయవాదాన్ని బలంగా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి జాతీయవాదం కావాలి. ఎందుకంటే రోజు రాజకీయాలు ఏ విధంగా అవుతున్నాయంటే జాతీయవాదాన్ని పక్కకు పెట్టి ప్రాంతీయాల మధ్య, కులాల మధ్య, భాషల మధ్య విభేదాలు సృష్టించి ఈ రాజకీయ నాయకులు పబ్బం గడుపుతారు. అది కాదు, మనకు ప్రాంతాల కన్నా ముందు జాతీయవాదం ముఖ్యము. ఎందుకంటే దేశం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే రాష్ట్రాల మధ్య వాళ్ళ అధికారం కోసము గొడవలు, చిచ్చులు పెట్టడము ప్రాంతాల మధ్యలో. ఉదాహరణకు చూసుకుంటే గత 15 రోజుల క్రితం జరిగిన తెలంగాణ యొక్క విధానం ఏంటి అంటే, జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటుంటే పర్మిషన్ లేకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్త అనడంటే ఏమో, కానీ ఒక మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇది మీది ఆంధ్ర పార్టీ, మీది వెళ్ళి ఆంధ్రాలో పెట్టుకోండి అనే స్థాయికి వచ్చారంటే, రాహుల్ గాంధీ గారు మీ పార్టీ ఎక్కడ, మీరు కూడా అన్ని రాష్ట్రాలు ఎలా తిరుగుతారు? మీరు జోడో యాత్ర చేస్తే ప్రతి రాష్ట్రం కూడా మీకు రక్షణ కల్పించింది, మీకు భద్రత కల్పించింది, మీకు మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అంటే కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కానులకు అయితే మాత్రం ఒక రాజ్యాంగము, అదే కనుక జనసేన పార్టీకి కానీ మిగతా పార్టీలకు రాజ్యాంగమా? ముందు మీ పార్టీని సర్దిద్దుకోండి. మీ పార్టీలో కోవట్టులు ఉన్నారు. ఒక సామాన్య దళిత మహిళ అది నామినేషన్ రిజెక్ట్ కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మీరు ఆమెకు సరైన లీగల్ సపోర్ట్ ఇప్పించడంలో విఫలమయ్యారు. మీరు ఇంకా దళితులకు ఏం చేస్తారు? ఒక దళిత బిడ్డనే మీరు, మీ పార్టీ ఇన్ఛార్జినే మీరు ఈ విధంగా చేశారు, అవమానపరిచారంటే మీ యొక్క దేశ భద్రత ఏంటిది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో ప్రతి పౌరుడు జాతీయ జెండా పట్టుకొని గర్వంగా నాది భారతదేశం అని చెప్పుకోవాలి. అది ఏదో ఒక ఆగస్టు 15, జనవరి 26 రోజు చెప్పుకోవడం కాదు. ప్రతిరోజు, ప్రతి నిమిషము గర్వంగా చెప్పుకునే విధంగా జాతీయ సమగ్రత తీసుకురావడమే అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు ఇక్కడి నుంచి
దిశానిర్దేశం చేయబోతున్నారని అనుకుంటున్నాము. అంతేకాకుండా 5 సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కూడా జనసేన నాయకులకు జాతీయ రాజకీయాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. జనసేన పార్టీ గల్లీలో అయిపోయినాయి రాజకీయాలు, ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ అవబోతున్నాయి. రేపటి నుంచి మీరే చూస్తారు. గల్లీలో అయిపోయినాయి రాజకీయాలు, అందుకే ఢిల్లీలో మొదలు పెట్టారంట. ఎవరు అన్నాడు? ఢిల్లీకి వచ్చి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక సరికొత్త రాజకీయ, అంటే ఇప్పటిదాకా భారతదేశంలో చేసినటువంటి రాజకీయ పార్టీలన్నీ మనం చూసాం. ఫస్ట్ టైం భారతదేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని పరిచయం చేయడం కోసం ఢిల్లీ వేదికగా దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఒక సరికొత్త పందాన్ని పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేస్తున్నారన్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనకు తెలుసు, ఒక క్యాస్ట్కి సంబంధించి, ఒక ఎస్సీ క్యాస్ట్ కావచ్చు, లేదంటే ఒక ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిపిస్తారు. వాళ్ళని ఆ సంబంధించినటువంటి నాయకులను తిట్టించాలంటే వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించి తిట్టిపిస్తారు. కాపులతో కాపుల్ని, కమ్మల్ని, రెడ్లతో రెడ్లని. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎలాగో తిట్టిపించడాలు అనేవి జనసేన పార్టీ చేయదు. బట్ తిట్టిపించడం అంటే వాళ్ళకి సబ్జెక్ట్ వేజ్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అవతల వ్యక్తి రెడ్ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఒక బీసీ కులానికి సంబంధించిన, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తితో ఒక హుందాగల ప్రశ్నల్ని తిరిగి ఆ ఆన్సర్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. అదే ఇప్పుడు ఒక మతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఒక క్రిస్టియానిటీకి సంబంధించి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి అండగా నిలబడడానికి ఈసారి ఒక హిందువులు వెళ్ళి వాళ్ళ తరఫున అక్కడ నిలబడి, క్రిస్టియన్స్కి ఇలా ఇబ్బంది జరిగింది, ముస్లిమ్స్కి ఇలా ఇబ్బంది జరిగింది, మేము నిలబడతాం అని చెప్పి నిలబడ్డాం. అలాగే ఒక హిందువులకి ఏదైనా ఇబ్బంది వస్తే క్రిస్టియన్స్లో, అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడతారు, అంటే హిందువులకు అండగా నిలబడతారు. అంటే ఇప్పటివరకు ఇలా లేదు. ఎవరు వస్తే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు. అది ప్రస్తుతం ఉండేటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో చేసేటువంటి వ్యవహారం. అది దాన్ని ఎవరు మార్చరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓటు రాజకీయాలే. దాన్ని వాళ్ళని టచ్ చేస్తే అదిగో మనకు ఓట్లు పోతాయేమో, వేరే వాళ్ళని తిడితే, వేరే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిపిస్తే వీళ్ళకు కులాన్నో మతాన్నో అంటగట్టేసి వాళ్ళని పక్కకు దోసేస్తారు, మనకు ఓట్లు వేయరేమో అని చెప్పి ఆలోచిస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే క్లియర్గా ఒక రాజకీయ వ్యవస్థ అనేది అందరూ సమానంగా, కులాలని మతాలని ఆయన సిద్ధాంతంలోనూ పెట్టుకున్నారు. కులాలని కలిపే ఆలోచన, మతాలని ప్రస్తావనలేని రాజకీయం అని చెప్పి, ఇంకా జాతీయ భావజాలంతో కలిగినటువంటి ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి ఆయన భావజాలం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక వేదికగా ఢిల్లీ అయితే దేశం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం వింటది ఢిల్లీలో ఏం జరుగుతుంది. ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి వ్యక్తి డెఫినెట్గా ముందు సౌత్లో, మనకి సౌత్ అంటే పవన్ కళ్యాణ్ గారికి సౌత్ నార్త్ అంటే ఇష్టం ఉండదు అలా అంటాం, కానీ సౌత్లో ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈవెన్ ఒడిస్సా, మహారాష్ట్రలో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో ఇక్కడ తీసుకొచ్చి మేమందరం ఒకటి, మేము జనసేన పార్టీ అనేది లోకలే కాదు, ఇలా రేపొద్దున్న తమిళనాడులో, కేరళలో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, ఒడిస్సాలో కావచ్చు మేము ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ జనగళం అనేటువంటి ఒక టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతారు, మాట్లాడతారు. దేని మీదైనా సరే, కులాలకు సంబంధించి కావచ్చు, మతాలకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఈ టీం మాట్లాడతారు. అంటే మన ఇండియాని, భారతదేశాన్ని వసుదైక కుటుంబం అంటారు. అన్ని మతాలు, అన్ని కులాలు ఇక్కడికి వచ్చి మన ఇది హిందూ దేశంగా పుట్టినా కానీ అన్ని మతాలని మనం అంటే గౌరవిస్తాం. అదే పద్ధతిని ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు సిసలైనటువంటి రాజకీయ పార్టీని, రాజకీయ వ్యక్తిత్వాన్ని, రాజకీయ పార్టీ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ప్రజలకి పరిచయం చేయబోతున్నారు ఢిల్లీ వేదికగా అని చెప్పొచ్చు. అందుకనే ఢిల్లీ కోసం, ఎందుకంటే ఢిల్లీ అనేది మనకి సెంట్రల్లో ఎవరెన్ని మాట్లాడుకున్నా మనకి భారతదేశంలో ఢిల్లీ అనేది ఒక ప్రముఖ స్థానం ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఇక్కడ నుంచి చెప్తే అందరూ వింటారు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా అయితే నాకు అనిపించింది.